నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎట్ 4 PM నేను మీ అరుణాక డీటెయిల్స్ చూస్తే ఆ చిన్నారి వయస్సు 14 నెలలు ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు చిన్నారి నడుస్తుండడం చూసి అమ్మ నాన్నలు మురిసిపోతున్నారు అయితే అంతలోనే ఆ చిన్నారికి అనుకోని ప్రమాదం వచ్చింది మాటలు కూడా సరిగా రాకముందే పెద్ద కష్టం ఎదురైంది ఎవరో చేసిన నిర్లక్ష్యానికి దీక్షిత్ బలయ్యాడు ఆటపాటలతో అల్లరి చేసే చిన్నారి ఆసుపత్రి పాలయ్యాడు ప్రస్తుతం దీనస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు హైదరాబాద్ గుడిమల్కాపూర్ మహావీర్ యాదవ్ నగర్లో 14 నెలల బాలుడు దీక్షిత్ మ్యాన్హోల్లో పడిపోయాడు ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది చిన్నారి మ్యాన్హోల్లో పడిన తర్వాత ఆ దారి గుండా వెళ్తున్న ఓ వ్యక్తి దానిని గమనించి చిన్నారిని బయటకు తీశాడు మ్యాన్హోల్ లోతుగా ఉండడంతో చిన్నారిని బయటకు తీయడానికి దాదాపు 3 నిమిషాల సమయం పట్టింది మ్యాన్హోల్లో పడిన బాలుడు దీక్షిత్ నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు దీక్షిత్ పరిస్థితిపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు నాగరాజ్ చెప్పండి ప్రస్తుతం దీక్షిత్ పరిస్థితి ఏ విధంగా ఉంది అదేవిధంగా ప్రజెంట్ సిటీలో ఎక్కడ చూసినా కానీ కేబుల్స్ కోసమనో లేదంటే మ్యాన్హోల్ క్లీన్ చేయడానికనో ఓపెన్ చేస్తారు దాన్ని పని అయిపోయిన వెంటనే ఫినిష్ చేయరు దాన్ని అలాగే వదిలేస్తారు సో ఓవరాల్గా అసలు మ్యాన్హోల్స్ గురించి ఏం చెప్తారు ప్రజెంట్ దీక్షిత్ పరిస్థితి ఏ విధంగా ఉంది అరుణ గుడిమల్కాపూర్ మహాదేవ్ యాదవ్ కాలనీలో నిన్న సాయంత్రం 5 గంటలకు తెరిచి ఉంచిన మ్యాన్హోల్లో పడ్డ దీక్షిత్ పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రిలో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి చికిత్స అందిస్తున్నారు 48 గంటలు గడిస్తే కానీ ఎలాంటి పరిస్థితి చెప్పలేమని నీలోఫర్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ కూడా పేర్కొన్నారు అయితే దీక్షిత్ పరిస్థితి ఇలా కావడానికి ప్రధాన కారణం జిహెచ్ఎంసీ అధికారులనే చెప్పవచ్చు 2 నెలలు తీసిన మ్యాన్హోల్ను పూర్తి స్థాయిలో రిపేర్ చేయకుండా అలాగే పెట్టడం ద్వారా దీక్షిత్ పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పవచ్చు ఆ కాలనీలో 3 మ్యాన్హోల్లు ఉంటే 2 మ్యాన్హోల్లు తీసి ఇదే విధంగా పెట్టడం ద్వారా దీక్షిత్ ఆడుకుంటూ వెళ్ళి నిన్న సాయంత్రం 5 గంటలకి అందులో పడడం జరిగింది అయితే దీక్షిత్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది దీక్షిత్ మ్యాన్హోల్లో పడ్డ తర్వాత 3 నిమిషాల వరకు దీక్షిత్ను బయటకు తీసేవారు ఎవరు లేరు ఆ సమయంలో అటు నుంచి వెళ్తున్న వెంకటేష్ అనే వ్యక్తి దీక్షిత్ను తీయడం జరిగింది అప్పటికే దీక్షిత్ పరిస్థితి విషమంగా ఉంది దీక్షిత్ను వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు అయితే ఉదయం నుంచి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో దీక్షిత్కు ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పవచ్చు దీక్షిత్కు మురుగునీరు లోపలికి వెళ్ళడం ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చింది అంతేకాకుండా వెంటనే ఫిట్స్ రావడం వల్ల దీక్షిత్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు ఇప్పటికే పరీక్షలు కూడా చేశారు మరిన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా 48 గంటలు పూర్తయితే కానీ దీక్షిత్ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పలేని పరిస్థితి అని డాక్టర్లు చెప్తున్నారు అయితే జిహెచ్ఎంసీ అధికారులు 2 నెలలుగా పూర్తి చేయని మ్యాన్హోల్స్ను అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే కానీ తెలియని పరిస్థితి జిహెచ్ఎంసీ అధికారులు మేల్కోరని చెప్పవచ్చు దీక్షిత్ పడ్డ ప్రదేశంలో ఉదయం నుంచి అక్కడ మరమ్మత్తు కార్యక్రమాలు చేపట్టారు ఇంతకుముందుకే కాసేపటి క్రితమే మనం కూడా చూసాం జిహెచ్ఎంసీ అధికారులు మ్యాన్హోల్ను రిపేర్ చేయడంతో పాటు మ్యాన్హోల్లో తవ్విన ప్రదేశాల్లో అక్కడ పూర్తి స్థాయిలో మళ్ళీ నిర్మాణాలు కూడా చేపట్టారు అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పుడైతే పూర్తి చేస్తున్నారు అక్కడ 2 నెలల నుంచి ఎన్నోసార్లు ఈ కాలనీ వాసులు ఫిర్యాదు చేసిన పట్టించుకొని జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు దీక్షిత్ అందులో పడ్డ అనంతరం ఇప్పుడు అయితే అందులో నిర్మాణం అయితే పూర్తి చేస్తున్నారని చెప్పవచ్చు ఇలాంటి ఒక దీక్షితే కాదు హైదరాబాద్ నగరంలో ఇటు కేబుల్ వైర్ల కోసమని అంతేకాకుండా మంచినీటి పైప్ లైన్ కోసమని ఇటు ఎప్పటికప్పుడు నిర్మాణాల కోసం గుంతలు తవ్వుతున్నారు ఇది వర్షాకాలం సీజన్ కూడా కావడంతో ఇటు మ్యాన్హోల్స్ పూర్తి స్థాయిలో సమ్మర్లోనే పూర్తి చేయాల్సిన మ్యాన్హోల్ను వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు పూర్తి కావస్తున్న ఇంతవరకు ఎక్కడికక్కడ మ్యాన్హోల్ పూర్తి చేయలేదని చెప్పవచ్చు హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ మ్యాన్హోల్ తీసి ఉండడంతో గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి ఇవాళ ఒక దీక్షితే కాదు ఈ గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి ఇప్పుడు దీక్షిత్ చూసుకున్నట్లయితే దీక్షిత్ వయసు 14 నెలలు మాత్రమే ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులతో నడుస్తున్న దీక్షిత్కు ఇలా కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు తమ కుమారుణ్ణి ఎలాగైనా బతికించాలని ఇటు డాక్టర్లతో కూడా వేడుకుంటున్నారు అరుణ రైట్ థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ అప్డేట్ అందించినందుకు మ్యాన్హోల్ నుంచి బయటకు తీసిన దీక్షిత్ను వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు
అయితే వారు పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పడంతో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. దీక్షిత్కు వైద్యం చేస్తున్న నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు 48 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు. చిన్నారి ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి ఇన్ఫెక్షన్ రావడంతో ఫిట్స్ కూడా వచ్చిందని నీలోఫర్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం దీక్షిత్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు నిర్వహించామని, ఐసీయూలో మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. దీక్షిత్కు ఇలాంటి స్థితి రావడానికి జీహెచ్ఎంసీ అధికారులే కారణమని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్ హోల్లో రిపేర్ చేయడం కోసం ఓపెన్ చేసి 2 నెలలు అవుతున్నా ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, చివరికి ఆ మ్యాన్ హోలే తమ చిన్నారిని ఈ పరిస్థితికి తీసుకొచ్చాయని కన్నీరు మున్నీరవుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే దీక్షిత్ ప్రాణాల మీదకు తెచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. మ్యాన్ హోల్ రిపేర్ చేయించడంలో అధికారులు చూపించిన అలసత్వమే దీనికి కారణం అంటున్నారు. 3 నెలలుగా పనులు చేస్తున్నా ఇప్పటికీ సగం పనులు కూడా పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఆ చిన్నారి వయస్సు 14 నెలలు. ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. చిన్నారి నడుస్తుండడం చూసి అమ్మా నాన్నలు మురిసిపోతున్నారు. అయితే అంతలోనే ఆ చిన్నారికి అనుకోని ప్రమాదం వచ్చింది. మాటలు కూడా సరిగ్గా రాకముందే పెద్ద కష్టం ఎదురైంది. ఎవరో చేసిన నిర్లక్ష్యానికి దీక్షిత్ బలయ్యాడు. ఆటపాటలతో అల్లరి చేసే చిన్నారి ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం దీనస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ మహావీర్ యాదవ్ నగర్లో 14 నెలల బాలుడు దీక్షిత్ మ్యాన్ హోల్లో పడిపోయాడు. ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. చిన్నారి మ్యాన్ హోల్లో పడిన తరువాత ఆ దారి గుండా వెళ్లిన ఓ వ్యక్తి దానిని గమనించి చిన్నారిని బయటకు తీశాడు. మ్యాన్ హోల్ లోతుగా ఉండడంతో చిన్నారిని బయటకు తీయడానికి దాదాపు 3 నిమిషాల సమయం పట్టింది. మ్యాన్హోల్ నుంచి బయటకు తీసిన దీక్షిత్ను వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే వారు పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పడంతో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. దీక్షిత్కు వైద్యం చేస్తున్న నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు 48 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్నారు. చిన్నారి ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి ఇన్ఫెక్షన్ రావడంతో ఫిట్స్ కూడా వచ్చిందని నీలోఫర్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం దీక్షిత్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు నిర్వహించామని, ఐసీయూలో మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. దీక్షిత్కు ఇలాంటి స్థితి పట్టడానికి జీహెచ్ఎంసీ అధికారులే కారణమని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్ హోల్ రిపేర్ చేయడం కోసం ఓపెన్ చేసి 2 నెలలు అవుతున్నా ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, చివరికి ఆ మ్యాన్ హోలే తమ చిన్నారిని ఈ పరిస్థితికి తెచ్చిందని కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక మ్యాన్ హోల్స్ విషయంలో జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఈరోజు సార్ మహిదీపట్నంలో జరిగినటువంటి ఇష్యూ విషయంలో అది ఏంటి సార్, ఏం జరిగింది అసలు? రిపోర్ట్ అడిగాము, రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ పైన ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇచ్చారు విజిలెన్స్ వాళ్ళు. అధికారులపైన చర్య తీసుకుంటున్నాము. ఏజెన్సీ ఎవరున్నారు వాళ్ళ పైన బ్లాక్ లిస్ట్ చేయబోతుంది. అంటే ఏం చెప్తారు సార్, మీరు ప్రజలకు కావచ్చు, చిన్నపిల్లలు ఆడుకునే చోట ఈ విధంగా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి, ఎందుకోసం, ఏం జరుగుతుంది సార్? మ్యాన్ హోల్స్ 24 అవర్స్లో వితిన్ 5 అవర్స్లో చేయాలని రూల్స్ ఉన్నాయి. ఇక్కడ నిర్లక్ష్యం చేసినట్టు తెలుస్తా ఉంది. తప్పనిసరిగా వాటిపైన చర్య తీసుకుంటున్నాం. అధికారులపైన కూడా చర్య తీసుకోవాలి. అంటే మిగతా చోట్ల కూడా చాలా ఉన్నాయి. మీరు హైదరాబాద్లో పబ్లిక్ ఏం చెప్తారు? ఈ విధంగా మ్యాన్ హోల్స్ ఉన్న చోట అధికారులకు ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తారు? మీరు ఒక కమిషనర్గా ఏం చెప్తారు సార్? వర్షాకాలం ఇది, చిన్నపిల్లలు చావు బతుకుల్లో ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు చిన్నబాబు.
దానికి చాలా విచారం వ్యక్తం చేస్తున్నామండి. ఇది చాలా రేర్గా జరిగే సంఘటనలు. ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 ఇయర్స్, లాస్ట్ 3-4 ఇయర్స్లో మీరు చూస్తే మనకు మ్యాన్ హోల్లో పడిన సంఘటనలు చాలా ఒక్కడ కూడా లేదు. లాస్ట్ 3 ఇయర్స్ మనం తీసుకున్నాం అటువంటి సంఘటనలు. వితిన్ 5 అవర్స్లో మ్యాన్ హోల్స్ క్లోజ్ చేయమని చెప్తున్నాము. దీనికి సంబంధించుకుంటా వాట్సాప్ కూడా పెట్టండి. మీటింగ్ పెట్టుకున్నారు. చరిత్రలో రెండవసారి ఇదని చెప్పుకోవచ్చు. మేయర్ గారు ఉన్నారు. సార్, ఈరోజు మెహదీపట్నంలో జరిగినటువంటి సంఘటన, మ్యాన్హోల్లో చిన్న బాబు పడిపోయాడు, అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఏం చెప్తారు సార్ ఆ సంఘటన? దానివల్ల పూర్తి స్థాయి ఇంకా డీటెయిల్స్ మనకు అధికారులను మరి ఇంతకుముందే అడిగాం. పూర్తి స్థాయి డీటెయిల్స్ వచ్చినాక దానికి సంబంధించిన బాధ్యులు ఎవరు, మరి ఎవరి మీద చర్య తీసుకోవాలి, ప్లస్ చైనా వ్యక్తి ఎవరు, అంటే చావు బతుకులు ఉన్నాడు చిన్న బాబు అంటే ఈ విధంగా మ్యాన్హోల్స్ వదిలేయడం కావచ్చు, కాంట్రాక్టర్స్ అధికారులు అక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న ఎంప్లాయీస్ వల్ల ఈ విధంగా ఇబ్బంది జరుగుతుంది. జిహెచ్ఎంసీ చాలా ముందుకు వెళ్తున్నటువంటి ఈ సమయంలో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల మొదటిసారి ఈ విధంగా మ్యాన్హోల్లో పడి చావు బతుకుల్లో చిన్న బాబు కుట్టుమిడుతున్నటువంటి సంఘటన సార్ ఇది. గతంలో మరి కొన్నిసార్లు జరిగినప్పుడు కూడా నిర్దాక్షిణంగా ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా బ్లాక్ లిస్ట్ పెట్టిన సందర్భం, అధికారులను కూడా చర్యలు తీసుకున్న సందర్భం. ఈసారి కూడా దానికి సంబంధించిన నిర్లక్ష్యంగా ఏదైనా జరుగుంటే ఎవరిని కూడా దాన్ని వదలరు, దాని మీద చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాని మీద అధికారులు కావచ్చు, దాంట్లో కాంట్రాక్టర్ ఎవరున్నా సరే వారి మీద చర్యలు తీసుకుంటాం అనే విషయాన్ని చెప్తున్నారు. అదేవిధంగా కమిషనర్ గారు చెప్పినటువంటి విషయం కూడా, హైదరాబాద్ మొత్తం కూడా మ్యాన్హోల్స్ ఉన్నటువంటి విషయాన్ని మేము గమనిస్తున్నాం. ఈ విధంగా తెలియకుండా ఉన్నటువంటి మ్యాన్హోల్స్ని తీసివేసేటటువంటి ప్రయత్నం చేస్తాం, ఎప్పటికెప్పుడు పూడ్చివేయాలి, ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా కమిషనర్ గారు అదేవిధంగా మేయర్ గారు చెప్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ సతీష్, అప్డేట్ అందించినందుకు. ఆ చిన్నారి వయస్సు 14 నెలలు. ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. చిన్నారి నడుస్తుండడం చూసి అమ్మా నాన్నలు మురిసిపోతున్నారు. అయితే అంతలోనే ఆ చిన్నారికి అనుకోని ప్రమాదం వచ్చింది. మాటలు కూడా సరిగ్గా రాకముందు పెద్ద కష్టం ఎదురైంది. ఎవరో చేసిన నిర్లక్ష్యానికి దీక్షిత్ బలయ్యాడు. ఆటపాటలతో అల్లరి చేసే చిన్నారి ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం దీనస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక మ్యాన్ హోల్స్ విషయంలో జిహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి, దీక్షిత్ మ్యాన్ హోల్లో పడడంపై జిహెచ్ఎంసీ అధికారులు ఏమంటున్నారు? ప్రజెంట్ మ్యాన్ హోల్స్ పై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు వారు? కొద్దిసేపటి క్రితమే హెచ్ఎంటీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. ఒకవైపు కమిషనర్ అదేవిధంగా మేయర్ ఇద్దరు కూడా హెచ్ఎంటీతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఈరోజు సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్ దగ్గర మొత్తం జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ అందరితో, అంటే ఆ కింది స్థాయి దగ్గర నుంచి కమిషనర్ స్థాయి వరకు ఉన్నటువంటి అందరూ జిహెచ్ఎంసీ చరిత్రలోనే రెండోసారి మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ జరుగుతున్నటువంటి సమయంలోనే వాళ్ళు ఉదయం 10 గంటలకు మొదలైంది. అయితే అదే సమయంలో మనం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే వాళ్ళకి తెలిసింది, అక్కడ దీక్షిత్ ఎవరైతే ఉన్నారో చిన్న బాబు మ్యాన్హోల్లో కింద పడడం, ఆ లోపల పడడం, చావు బతుకుల మధ్యలో ఈరోజు ఆసుపత్రిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకున్నారు. అయితే జిహెచ్ఎంసీ అది కావచ్చు, మిగతా వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం అది వాటర్ వర్క్స్కి సంబంధించినటువంటి ఆ గుంతగా చెప్తున్నారు. దాన్ని ఇప్పటికే పూర్తి చేయాలని చెప్పినప్పుడు కూడా అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, అది కొంతమంది కాంట్రాక్టర్లకు ఇచ్చాం, అయితే ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఈరోజు జరిగినటువంటి ఇష్యూ విషయంలో ఇప్పటికే ఆ అధికారులకు, ఉన్నతాధికారులకు చెప్పాము. వాళ్ళందరినీ కూడా ఎవరిది తప్పు ఉంది, ఎవరి ఫాల్ట్ ఉంది తెలుసుకోవాలని చెప్పి మేము చెప్పామని చెప్పి కూడా కమిషనర్ చెప్తున్నారు. దాంతోపాటు మేయర్ కూడా స్పందించడం జరిగింది. ఈ ఇష్యూ విషయంలో, జరిగినటువంటి విషయంలో ఎవరి తప్పు ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఈ ఒక్క ఇష్యూని ఈరోజు మనం చూసాం, కానీ ఆ విధంగా వందల సంఖ్యలో హైదరాబాద్లో మ్యాన్హోల్స్ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. హైదరాబాద్లో వర్షం వచ్చినటువంటి సమయంలో ఈ మ్యాన్హోల్స్ మొత్తం కూడా ఆ నీళ్లు లోపలికి పోవడానికి, తీసివేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే నీళ్లు పోకి తీసివేసి మళ్ళీ దాని మీద ఉన్నటువంటి ఏ విధంగా కప్పకుండా ఉండడం, దాన్ని గుంతని దాని మీద పూడ్చేటటువంటి ప్రయత్నం చేయకపోవడం కావచ్చు, దాని మీద ఆ హోల్ని వేసే ప్రయత్నం చేయకపోకుండా దాన్ని వదిలిపెట్టడం వల్లనే ఈ విధంగా అవంతా నీళ్లతో నిండిపోతున్నాయి. ఇంట్లో చిన్నపిల్లలు తెలియకుండా లోపల పోయి పడుతూ ఉంటారు. గతంలో చాలా సంఘటనలు మనం బోరుబావి సంఘటనలు చూసాం. హైదరాబాద్లో మొదటిసారి ఈ విధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాటర్ వర్క్స్కి సంబంధించినటువంటి మ్యాన్ హోల్లో పడినటువంటి సంఘటన అందరూ కూడా చెప్తున్నారు. అయితే చాలా హోల్స్ ఈ విధంగానే ఉన్నాయి. హైదరాబాద్లో
ఉన్నటువంటి మ్యానువల్స్ మొత్తం కూడా పూర్తి చేసేందుకు మేము వెంటనే అధికారులకు చెప్పడం జరిగింది అంటున్నారు. ఇదే హరిహర కళాభవన్లో జరిగినటువంటి ఈ వేదిక ద్వారానే అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఇష్యూ మరొకసారి పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో మరొకసారి ఈ విధంగా మ్యానువల్స్ విషయంలో ఎవరు కూడా ఇప్పడకూడదు, ఎవరు కూడా ఆ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదని కమిషనర్ అదేవిధంగా మేయర్ కూడా చెప్పడం జరిగింది. అరుణ, థ్యాంక్ యూ సతీష్ అప్డేట్ అందించినందుకు.